శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక మునక 100 మంది పైగా గల్లంతు. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక మునక 100 మందికి పైగా గల్లంతైనట్టు శ్రీలంక ప్రభుత్వం వెల్లడి. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ శ్రీలంక తీరంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. తమ దేశ దక్షిణ తీరంలో మునిగిపోతున్న ఓ ఇరాన్ యుద్ధ నౌక నుంచి 32 మందిని రక్షించి ఆసుపత్రిలో చేర్చినట్లు శ్రీలంకకు చెందిన ఉన్నతాధికారి తెలిపారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, 7గురికి అత్యవసర చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఐఆర్ఐఎస్ దేనా అనే ఇరాన్ యుద్ధ నౌక ప్రమాదంలో ఉన్నట్లు శ్రీలంక నావికాదళానికి సమాచారం అందింది. వెంటనే సహాయక చర్యల కోసం నౌకలు, ఎయిర్ ఫోర్స్ విమానాలు పంపాం. ఈ నౌకలో 180 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో దాదాపు 30 మందిని రక్షించాం అని శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ పార్లమెంటుకు తెలిపారు. ఇజ్రాయెల్ అమెరికా దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టడుగుతున్న వేళ ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. నౌక ఎలా దెబ్బతింది, సిబ్బంది ఎలా గాయపడ్డారు అనే వివరాలు తెలియరాలేదు. అయితే ఈ నౌకపై జలాంతర్గామి దాడి జరిగిందని, 100కు మంది పైగా గల్లంతయ్యారని, 78 మంది గాయపడ్డారని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. ఐఆర్ఐఎస్ దేనా ఇరాన్ కొత్త యుద్ధ నౌకల్లో ఒకటి. ప్రస్తుతం అమెరికా ఆంక్షల జాబితాలో ఉంది. ఇటీవల విశాఖ తీరంలో నిర్వహించిన విన్యాసాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.